బడి పంతులపై లాఠీ చార్జీలు, బడుగు జీవులకు చూటా హామీలు. గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగిన సందర్భం కానీ నేపథ్యం కానీ లేదు. ఈ రోజు వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్లను ఖండించడం కానీ దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. అంటే ఉపాధ్యాయులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అయిపోయింది. ఇవాళ విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల పైన లాఠీ చార్జ్ జరిగితే దానికి బాధ్యుల మీద ఈరోజు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. దానికి బాధ్యులైనటువంటి అధికారులను, సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఓకే బాబు, బడుగు జీవులపై జూటా హామీలు, అది హెడింగ్ మీకు కలిసి వచ్చిందా లేదా? బడి పంతులపై లాఠీ చార్జులు, బడుగు జీవులకు జూటా హామీలు. ఇది రేవంత్ పాలన. ఇకపోతే నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం 6 నెలల కాలంలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ మోసం చేసింది. ముఖ్యంగా విద్యార్థులందరికీ 6 గ్యారంటీల్లో భాగంగా 100 రోజుల్లో భరోసా కార్డు ఇస్తాం, 5 లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యార్థి భరోసా కార్డు ఇవ్వలేదు. మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మీ ఎన్నికల కోడ్ రాకముందు స్పష్టమైన 100 రోజులు ఈ ప్రభుత్వానికి దొరికాయి. కానీ 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మీరు అమలు చేయలేదు. ఏ ఒక్క విద్యార్థికి భరోసా కార్డు రాలేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఏ ఒక్క అమ్మాయికి ఈరోజు విద్యార్థినికి స్కూటీ రాలేదు. నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి నెల 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మేము అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని మేము ప్రశ్నిస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని మేము హామీ ఇవ్వలేదు అని చెప్పి చేతులు ఎత్తేసినారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఇందులో చాలా స్పష్టంగా నిరుద్యోగులకు 4,000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పి వాళ్ళ డిక్లరేషన్లోనే మేము హామీ ఇవ్వలేదు అని. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ నిరుద్యోగులకు భృతి ఇచ్చేది లేదని చేతులు ఎత్తినారు. 6 నెలలైనా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన పోలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక ఉద్యోగులు వాళ్ళ మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలో రాగానే ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలు తక్షణమే ఇస్తామని చెప్పారు ఉద్యోగస్తులకు. మరి ఏమైంది ఆ డిఏ? ఇవాళ 3/4 డిఏలకు వచ్చింది. 4 డిఏలు వచ్చినా ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఈరోజు ఉద్యోగస్తులకు రిలీజ్ చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ అందరినీ మోసం. విద్యార్థులకు భరోసా కార్డు లేదు, స్కూటీలు లేవు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వలేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా ఆపేసినారు. గత మార్చ్, ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో దాదాపు 10,000కు పైగా ఉపాధ్యాయులు రిటైర్ అయినారు. రిటైర్ అయిన రోజే పెన్షన్ బెనిఫిట్లు ఇస్తారు. కానీ ఇవాళ 2-3 నెలలు అయిపోయినా కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రావడం లేదు. అంటే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ అడుగడుగున మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యోగులు, నిరుద్యోగులు,
విద్యార్థులు అందరూ కూడా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రాకేష్ రెడ్డిని గెలిపించండి. అటు శాసన మండలిలో ఇటు శాసన సభలో మీ పక్షాన మేము పోరాడతాం. మీ నిరుద్యోగ వృత్తి కోసం పోరాడతాం, ఉద్యోగస్తులకు మెరుగైన పిఆర్సీ కోసం పోరాడతాం, డిఏ కోసం పోరాడతాం. ఇవాళ పిఆర్సీ కమిషన్ వేసి 6 నెలల సమయం నిండింది, దాటిపోయింది. పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగస్తులు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నోరు మెదపలేదు. వెంటనే పిఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించాలని, ఉద్యోగస్తులకు మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థుల మీద నీళ్లు జల్లింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి మేధావులు, విద్యావంతులైనటువంటి మీరందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎవరన్నా ఉద్యోగి ఈరోజు కాంగ్రెస్ లాఠీ చార్జ్ విషయాన్ని, ఉద్యోగులకు డిఏ విషయంలో, పెన్షనర్లు అంటే ఏ పెన్షన్ లేదు, ఆసరా పెన్షన్ కాదు, రిటైర్డ్ ఉద్యోగుల డిఏ విషయంలో వాళ్ళకి బాండ్లు ఇస్తాను. కొత్త జనరల్ లేవు బాండ్లు, ఎప్పుడైనా రిటైర్ అయిన రోజు పైసలు ఇవ్వాలి. వాళ్ళకు కూడా డిఏలు ఉంటాయి, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా డిఏలు ఉంటాయి. అంటే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరికీ మోసం చేసింది, చివరికి జర్నలిస్టులు. మీలాంటి మేధావులందరూ కూడా ఆలోచించాలి. ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలనేదే నా విజ్ఞప్తి. ఇవాళ ఒకటొక్కటిగా చేతులు ఎత్తుకుంటూ వచ్చింది కదా. నిరుద్యోగులకు వృత్తి లేదని చేతులు ఎత్తినారు, వాటిలకు బోనస్ లేదని చేతులు ఎత్తినారు. మరి ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్రపోతుంది. గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలి. గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం. మీరేం 100 రోజులు అన్నారు, దాదాపు 180 రోజులు దగ్గరికి వస్తున్నాయి. 100 రోజులు పోయి 180 రోజులు వచ్చినా నీ గ్యారంటీల అమలు దిక్కులేదు. అందువల్ల మేధావులు, విజ్ఞులైనటువంటి పెద్దలు ఈ పెద్దల సభకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతును గెలిపించాలని, రాకేష్ రెడ్డిని బలపరచండి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయడం అంటే వాళ్ళ మోసాలను వాళ్ళ అబద్ధాలను ఆమోదించినట్టయితుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే వాళ్ళ అబద్ధాలను ఆమోదించినట్టయితుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అబద్ధాలే కదా, దాన్ని ఆమోదించడం అవుతుంది. మేధావులందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కూడా ఆలోచించాలి. మీరందరూ స్వచ్ఛందంగా రాకేష్ రెడ్డిని బలపరిచారు. ఇలా బీజేపీ విషయంలో కూడా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 10 ఏళ్లలో మరి 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రో చెప్పాలి. ఈరోజు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రో వైట్ పేపర్ విడుదల చేయాలి బీజేపీ. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగత పెరిగింది, పేదరికం పెరిగింది. అందువల్ల బీజేపీ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది. రేవంత్ రెడ్డి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. ఎక్కడిచ్చినావు? నీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? నీ జాబ్ క్యాలెండర్ ఏది అని నేను అడుగుతా ఉన్నా. మీరేం చెప్పిండ్రు? పెద్ద ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు కూడా నా విజ్ఞప్తి. రాష్ట్రంలో అనేక ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, యాజమాన్యాలు అందరికీ కూడా నా విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించింది. గత ప్రభుత్వం ఉండగా మేము మార్చ్, ఏప్రిల్, మే నెలలో పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్కు నిధులు విడుదల చేసేవాళ్ళం. ఇవాళ చాలా కాలేజీలు, యాజమాన్యాలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇటు ప్రైవేట్ కాలేజీలను, అందులో పనిచేసే సిబ్బందిని, ఇవాళ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు కూడా ఏమవుతుంది? సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలు. ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని
యాజమాన్యాలు పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అందువల్ల ఆ కాలేజీల యాజమాన్యాలు, కాలేజీల్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో రాకేష్ రెడ్డిని బలపరచాలని పిలుపునిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం 6 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి నిధులు విడుదల చేయక ఇవాళ కాలేజీలు చాలా మూతపడే ప్రమాదం అనిపించింది. చాలా కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు రాని పరిస్థితి వచ్చింది. చాలామంది విద్యార్థులు పాస్ అయిన తర్వాత యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి వచ్చింది. అందువల్ల మీరందరూ విద్యావంతులైనటువంటి వాళ్ళు, అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఆలోచించి రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి. మీకోసం శాసనసభలో, శాసన మండలిలో మీ పక్షాన మేము పోరాడతాం. ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యానికి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మీకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు. ఏది నీ జాబ్ క్యాలెండర్? 6 నెలలైనా నీ జాబ్ క్యాలెండర్ రాలేదు. ఒక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాలేదు. ఈ 30,000 ఉద్యోగాలకు పరీక్షలు పెట్టింది మేము, నోటిఫికేషన్ ఇచ్చింది మేము, పరీక్షలు పెట్టింది మేము, ఫలితాలు ఇచ్చింది మేము, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మేము. ఓన్లీ మీరు నియామక పత్రం మాత్రమే ఇచ్చింది. ఇది ఎట్లా ఉండదంటే వెనకటికి కూడా వంట అంతా వడ్డించి పెట్టిండట. వంట అంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చి అంతా నేనే చేసిన అన్నాడట ఎవడో. అట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు. వంట అంతా వండి పెట్టిన తర్వాత వడ్డించడానికి వచ్చి ఇదంతా నాదే అన్నాడట. అట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు. ఇక నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, సర్టిఫికెట్లు వెరిఫై చేసిందంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం. నీదేది? నీ 2 లక్షల ఉద్యోగాలు ఏవి? నీ 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏది? ఆనాడు నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి నిరుద్యోగ భృతి ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు ఒక ఏడాది లోపలనే ఇస్తామన్నారు. ఇప్పుడు 6 నెలలు అయింది. 1,00,000 వచ్చి ఉండాలి కదా ఈ పాటికి. ఏది 1,00,000? 1,00,000 కాదు కదా, ఒకటి కూడా ఇవ్వలే మీ ప్రభుత్వం వచ్చినాక. ఇచ్చిన 30,000 గత ప్రభుత్వం ఇచ్చినటువంటివి. అందువల్ల నిరుద్యోగ యువతి యువకుల్లారా ఆలోచించండి, మేల్కొనండి. ఈ ప్రభుత్వానికి కనునిప్పు కలగాలంటే, ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే మనం ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలి. ఇస్తామని కేసీఆర్ ఇచ్చింది 100 కోట్లు ఇస్తాను. గత ప్రభుత్వం ఇచ్చింది జర్నలిస్టులకు. కానీ ఈ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఇస్తామని 100 పైసలు కూడా ఇవ్వలేదు. ఇవాళ మేధావులు జర్నలిస్టులకు కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. మీరందరూ కూడా రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి, బలపరచండి. మరి 100 కోట్లు ఇస్తామని 100 పైసలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మా జర్నలిస్ట్ సంఘాలను, జర్నలిస్టులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుంది, చేతలు మాత్రం గడప దాటలు. మేము తడిసిన వడ్లు కొంటాం, తరుగు లేకుండా కొంటాం, చివరి గింజ దాకా కొంటామని డైలాగులు కొడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇలా ఎక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోల తరుగు రాష్ట్రంలో పెడతా ఉన్నారు. వడ్లకు రైస్ మిల్లుల్లో 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. ధాన్యం తడిచిపోయి మొలకెత్తినా కూడా కొనే దిక్కు లేదు. వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆఫీసులు దాటుతలేరు, సెక్రటరియట్ దాటుతలేరు. మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ ఎవరు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. నెలల తరబడి 20 రోజులు, 30 రోజులు, 40 రోజుల నుంచి మార్కెట్ యార్డులలో రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. అయినా ధాన్యం కొనే దిక్కు లేదు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూశాం. నేటి కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసే పరిస్థితి వచ్చింది. ఏ రైతును గదిలించినా దీన పరిస్థితి. నాలుగు డిఏలు ఇవ్వకపోవడాన్ని సమర్థించినట్టు అవుతుంది. 4 డిఏలు ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు ఎగబెట్టిండు కదా.
స్వయంగా ముఖ్యమంత్రే మార్చి నెలలో సమావేశం పెట్టి రేపటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటా మీకు డిఏలకు విడుదల చేస్తా అని హామీ ఇచ్చి మాట తప్పిండు ముఖ్యమంత్రి. ఈయన మార్చిలో మీటింగ్ పెట్టిండు కోడ్ రాకముందు. రేపే కేబినెట్ మీటింగ్ ఉంది, అందులో నిర్ణయం తీసుకుంటా మీ డిఏలు విడుదల చేస్తా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిండు. అంటే ఏ ఉపాధ్యాయుడైనా ఉద్యోగి అయినా పెన్షనర్లైనా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీ 4 డిఏలు ఎగబెట్టిన దాన్ని అంగీకరించడం అవుతుంది. నిరుద్యోగ యువకుల్లారా ఆలోచించండి. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిండు అసెంబ్లీలోనే నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదు అని చేతులెత్తేసిన కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పండి. అదర్వైజ్ ఏమవుతుంది? నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదు అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని మనం అంగీకరించినట్టయితుంది. ఏ నిరుద్యోగి అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు అని చెప్పిన కాంగ్రెస్ మాటల్ని మీరు అంగీకరించినట్టయితుంది. మనకు మనమే నిరుద్యోగ భృతి వద్దన్న వాళ్ళం అవుతాం. కాంగ్రెస్ మోసాన్ని మనం బలపరిచిన వాళ్ళం అవుతాం. అందువల్ల ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిపించాలంటే, తమ తప్పును ఒప్పుకోవాలంటే ఇలా కాంగ్రెస్కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులు 100 రోజుల్లో విద్యార్థి భరోసా కార్డు ఇస్తామని గ్యారంటీ రాసిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా కళ్ళు తెరవాలంటే స్కూటీలు రావాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, మరి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా, గ్రాడ్యుయేట్లైన విద్యార్థులు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటుతో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పండి. కానీ అలా 30 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. అకాల వర్షాలతో ధాన్యం దడిచి రైతులందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారి దొడ్డువాట్లకు బోనస్ లేదని సావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పిండు. ఈ మాట డబ్బల ఓట్లు పడకముందు చెప్తే రైతులు తమ సంగతి చూపిద్దరు. తెల్లారే చెప్పిండు డబ్బలు సీలైనాక. అది ముందెందుకు చెప్పలే? మరి మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పిండ్రా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొట్టాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి, సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని చేతులు ఎత్తారు. ఇప్పుడు వడ్లకు బోనస్ విషయంలో చేతులు ఎత్తినారు. అంటే ఒక్కొక్క హామీని మీరు దాటవేస్తున్నారు, ఎగవేస్తున్నారు, ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. మీ నిజ స్వరూపం బయటపడతా ఉంది. ఇప్పటికే మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది. చెక్కు బౌన్స్ అయితే శిక్ష పడుతుంది. బాండ్ పేపర్ బౌన్స్ అయిన కాంగ్రెస్కు కూడా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు.